రహదారి భద్రత గురించి, ట్రాఫిక్ నియమాల గురించి తెలియపరచడంలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుట్టుగుంట సెంటర్ నందుగల ట్రాఫిక్ పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ను ప్రారంభించి ట్రాఫిక్ పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీస్ వారికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కూడా తోడవటంతో ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వారికి ట్రాఫిక్ నియంత్రణ అనేది సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, ట్రాఫిక్ సీఐలు అశోక్ కుమార్, సింగయ్య, ఎస్ఐలు శ్రీహరి, సాంబశివరావు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ రైట్ సార్ అంటే దీంట్లో రెండు కార్యక్రమము. ఒకటి ఏంటంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ పెట్టించడం. కొన్ని మీకు ఈజీగా ఉంటాయి, కొన్ని బాగుంటాయి ప్రజలకి. విజయవాడలో చాలా జంక్షన్స్లో ఉంటాయి, మన దగ్గర ఏ జంక్షన్స్లో కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ లేదు. పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉందంటే మనం ఒక్కరు ఉన్నా 10 మంది ఉన్నదానికి సమానం. అది కొంచెం పెట్టిస్తామని చెప్పి పెట్టించడం జరిగింది. కమింగ్ డేస్ ఇంకా అదర్ జంక్షన్స్ కూడా ఆలోచిస్తాము. రెండవది జాకెట్స్. ఇది మనకి మణిపాల్ హాస్పిటల్ నుంచి ఈ క్యాన్సర్ ట్రీ కిందకి వాళ్ళు టీషర్ట్స్ ఇస్తామన్నారు. నేను రిక్వెస్ట్ పెట్టుకుని రేడియం జాకెట్స్ అడిగాను. మీ సేఫ్టీకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను నైట్ టైం చూస్తున్నాను, మీరు చాలామంది రేడియం జాకెట్స్ అంటే ఇది కొన్ని బాగానే ఉంది యాక్చువల్లీ. ఒకవేళ ఎక్కువ అన్కంఫర్టబుల్ ఉందంటే మీరు వేయరు అంతే. కానీ కనీసం నైట్ టైంలోనా మీరు వేసుకోకపోతే మనకి ఇబ్బంది ఉంటాయి. బ్యాటర్న్ ఒకటి, రేడియం జాకెట్స్ ఒకటి మాత్రం మ్యాక్సిమం ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీ సేఫ్టీ కోసం అది ఇంపార్టెంట్. ఓకే, టోటలీ మన 7 జంక్షన్లో ప్లాన్ అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చుట్టుకుంట సెంటర్లో కూడా స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ బీఆర్ గార్డెన్స్, ఆ తర్వాత భారత్ మౌంట్ స్టాచ్యూ, ఇంకా ఒక 2 సెంటర్ ఇలాగా ప్లాన్ చేస్తున్నాము. బీటీఆర్ సెంటర్ అన్నీ కూడా కొంచెం ప్లాన్ చేస్తున్నాము. అంటే దీంట్లో 2 కార్యక్రమము. ఒకటి ఏంటంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ పెట్టించడం. కొన్ని మీకు ఈజీగా ఉంటాయి, కొన్ని బాగుంటాయి ప్రజలకి. విజయవాడలో చాలా జంక్షన్స్లో ఉంటాయి, మన దగ్గర ఏ జంక్షన్స్లో కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ లేదు. పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉందంటే మనం ఒక్కరు ఉన్నా 10 మంది ఉన్నదానికి సమానం. అది కొంచెం పెట్టిస్తామని చెప్పి పెట్టించడం జరిగింది. కమింగ్ డేస్ ఇంకా అదర్ జంక్షన్స్ కూడా ఆలోచిస్తాము. రెండవది జాకెట్స్. ఇది మనకి మణిపాల్ హాస్పిటల్ నుంచి ఈ క్యాన్సర్ ట్రీ కిందకి వాళ్ళు టీషర్ట్స్ ఇస్తామన్నారు. నేను రిక్వెస్ట్ పెట్టుకుని రేడియం జాకెట్స్ అడిగాను. మీ సేఫ్టీకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను నైట్ టైం చూస్తున్నాను, మీరు చాలామంది రేడియం జాకెట్స్ అంటే ఇది కొన్ని బాగానే ఉంది యాక్చువల్లీ. ఒకవేళ ఎక్కువ అన్కంఫర్టబుల్ ఉందంటే మీరు వేయరు అంతే. కానీ కనీసం నైట్ టైంలోనా మీరు వేసుకోకపోతే మనకి ఇబ్బంది ఉంటాయి. బ్యాటర్న్ ఒకటి, రేడియం జాకెట్స్ ఒకటి మాత్రం మ్యాక్సిమం ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీ సేఫ్టీ కోసం అది ఇంపార్టెంట్. ఓకే, సో ఎనీవేస్
టోటలీ మన 7 జంక్షన్లో ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఎంపీసీ సెంటర్ ఒకటి రన్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చుట్టుకుంట సెంటర్లో కూడా స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ